హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? న్యూజిలాండ్‌లోని ఇప్పుడు సమ్మర్, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ పీరియడ్ కాబట్టి, ఈ హాలిడే సీజన్‌లోని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలానే ఒకరోజు సర్కస్ జరిగింది. అన్ని ఈవెంట్స్‌కి అటెండ్ అవ్వలేకపోయాం కానీ, మా పిల్లలు చూడాలని చెప్పి, ఈ సర్కస్‌కి మాత్రం ఎలా అయినా సరే ప్లాన్ చేసుకొని తీసుకొనొచ్చాము. అయితే ఈవెంట్ జరిగే ప్లేస్‌కి కొంచెం ఎర్లీగా వచ్చాము. ఎందుకంటే సర్కస్ జరగడానికి ముందే పిల్లలందరూ ఆడుకోవడానికి కొన్నున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మా బాబు ఇలా ఆడుకుంటున్నాడు కదా! ఈ హ్యాంగింగ్ రింగ్‌లోని ఆడుతున్నాడు కదా! ఇలాంటివి కొన్నున్నాయి. సో, పిల్లలకి సరదా కాబట్టి ఇవి ఆడుకోవడానికి కొంచెం ఎర్లీగా తీసుకొనొచ్చాము. ఈ ఈవెంట్ ఫ్రీ. దీనికి టికెట్ ఏమీ లేదు. జస్ట్ ఒక ఓపెన్ ప్లేస్‌లోని ఇలా సర్కస్ లాగా పెట్టారన్నమాట. Good. And you do one foot, press it down. ఇలా ఎంతసేపు తిప్పినా తిరుగుతాడు మా బాబు. ఈ అమ్మాయి మాత్రం ఎంతసేపు తిప్పుతుందో అసలు. మా వోడైతే ఈ రింగ్ దిగడానికి ఇష్టపడట్లేదు. అందుకే యాంగిల్స్ మార్చి మార్చి మరీ పాపం తిప్పుతుంది. వెనకాతల పెద్ద క్యూ ఉంది. పిల్లలందరూ లైన్‌లో నించున్నారు. మా వోడు దిగితే వాళ్ళు కూడా ఎక్కుదామని వెయిట్ చేస్తున్నారు. Yeah, feet out. Yeah, nice and long legs. ఇలా చాలా సేపు తిరిగాడు ఈ రింగ్‌లోని. ఇలాంటి రింగ్స్ 2, 3 ఉన్నాయి. దీని తర్వాత ఇక్కడ రింగ్స్ పెట్టారు. సో, ఇక్కడికొచ్చి పిల్లలిద్దరూ మళ్ళీ రింగ్స్ తిప్పుతున్నారు. మా పాప ఎక్కువ సేపే తిప్పుతుంది గానీ, మా బాబు ట్రై చేస్తున్నాడు అక్కని చూసి. మా పాపకి ఇలా రింగ్ తిప్పుతూ క్లాసికల్ డాన్స్ చేయాలని ఉందంట. దానికి ప్రాక్టీస్ బాగా కావాలి. అందుకే ఎప్పుడైనా రింగ్ కనిపిస్తే చాలు అస్సలొదలదు. వీలైనంత వరకు ట్రై చేస్తూనే ఉంటది. సో, అలా రింగ్స్ తిప్పిన తర్వాత ఇక్కడికొచ్చాము. ఈ సెటప్ అంతా కూడా ఇక్కడ జరగబోయే సర్కస్ గురించి. ఇవన్నీ చేస్తూ ఉంటే పిల్లలకి వాళ్ళు కూడా సర్కస్ చేసినంత హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇక్కడ రిబ్బన్‌ని ఇలా తిప్పుతూ ఉండాలి. మా పాప అలా తిప్పడం చూసి మా బాబు కూడా ఇలాగా రిబ్బన్‌ని తిప్పుతున్నాడనమాట. న్యూజిలాండ్‌లోని సమ్మర్ టైమ్‌లోని మంచి మంచి ఈవెంట్స్ ఉన్నాయి. ఎక్కువగా పిల్లల్ని ఎంగేజ్ చేసే ఈవెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్‌గా టైము మార్నింగ్ 11:00 అయింది. గంట కొట్టింది చూసారు కదా! ఇది చూస్తుంటే నాకు విజయనగరంలోని గంట స్తంభం గుర్తొస్తుంది. అయితే ఇందాక నేను ఈవెంట్స్ గురించి చెప్తున్నాను కదా! ఈ సమ్మర్ టైమ్‌లో జరగబోయే ఈవెంట్స్ అన్నీ కూడా న్యూజిలాండ్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తది. మీకు ఇంతకు ముందు కూడా నేను కొన్ని రకాల ఈవెంట్స్ చూపిచ్చాను. లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్. అందులో పిల్లలకి సంబంధించినవి చాలా చూపించాను. మీరింకా చూడకపోతే చూడండి అన్నీ ఒకసారి. అందులోని అసలు న్యూజిలాండ్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, పిల్లలకి ఎలా ఉపయోగపడతాయి, చిల్డ్రన్స్ డేని కూడా ఎలా సెలబ్రేట్ చేస్తది న్యూజిలాండ్ గవర్నమెంట్, ఎంత సపోర్ట్ చేస్తది, ఇవన్నీ కూడా అందులో క్లియర్‌గా చెప్పాను. ఇక్కడ పిల్లలకి యాక్టివిటీస్ చాలా బావుంటాయి. స్కూల్స్‌లో కూడా చాలా రకాల యాక్టివిటీస్ ఉంటాయి. చాలామంది నన్ను న్యూజిలాండ్‌లో స్కూల్స్ గురించి చెప్పమని అడుగుతున్నారు. త్వరలోనే ఒక మంచి వీడియో స్కూల్ గురించి మీకు డీటెయిల్స్ అన్నీ చెప్పేలాగా ప్లాన్ చేస్తాను. అక్కని చూసి మా వోడు చాలా నేర్చుకుంటాడండి. అక్క ఏది చేస్తే అది చేసేయాలి. అది ఎంత కష్టమైనా కానీ చేసేయాలి. ప్రతి దాంట్లో కూడా పోటీ పడుతూనే ఉంటాడు. ఇది రాదు, అది రాదు, ఇది చేయలేనేమో అని ఏమీ ఉండదు. అక్క చేసింది అంటే ఖచ్చితంగా నేను చేయగలను అని ఫీల్ అవుతాడనమాట. ఒకవేళ వాడు చేయలేకపోతే మమ్మల్ని పిలిచి మాతో చేయించేసుకుంటాడు. ఇదిగోండి చెప్పాను కదా! చాలా యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలందరికీ అని. ఇక్కడ చాలా మంది పిల్లలొచ్చారండి ఈరోజు. వాళ్ళందరికీ వీడియోలు తీస్తే బాగోదని మీకు చూపించలేకపోయాను కానీ, చాలా మంది పిల్లలొచ్చారు. చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ డ్రాయింగ్ కూడా పెట్టారనమాట. అలానే క్రిస్మస్ ట్రీ తయారు చేసుకోవడం కోసం కొన్ని మెటీరియల్స్ కూడా పెట్టారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మనకి ఏ ఈవెంట్స్‌లో అయినా కనిపిస్తూ ఉంటది. పిల్లలందరికీ ఇష్టం కదా! ఇగోండి మా పిల్లిద్దరూ గూడా కూర్చొని ఒకళ్ళు డ్రాయింగు అంటే ఆర్ట్. ఇంకొకళ్ళేమో క్రాఫ్ట్ తయారు చేసేస్తున్నారు. ఇక్కడ ఆల్‌మోస్ట్ 1 అవర్ టైమ్ స్పెండ్ చేశారు ఇద్దరు కూడా. ఇక్కడ కొంతమందైతే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఒక పేపర్ తీసుకొని డ్రా చేస్తున్నారు.
పిల్లలతో పాటుగా వాళ్ళు కూడా డ్రా చేయడం వల్ల, పిల్లలు కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటారు. అండ్ ఇద్దరు ఎంజాయ్ చేస్తారనమాట డ్రాయింగ్‌లో కూడా. ఇదిగోండి ఇక్కడ మా పాప క్రిస్మస్ ట్రీ అంట ఇది తయారు చేసుకుంది. ఇక్కడ నేను చాలా రకాల ఈవెంట్స్‌కెళ్ళాను కదా! ప్రతి ఈవెంట్‌లోని పిల్లలకి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. అందులోని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కంపల్సరీ ఉంటది. అలానే ఫేస్ పెయింటింగ్ ఒకటి ఎక్కువగా ఉంటదనమాట. ఏ ఈవెంట్ జరిగినా ఫేస్ పెయింటింగ్ గ్యారంటీ‌గా కనిపిస్తది మనకి. ఇక్కడ పిల్లలందరూ చాలా ఇష్టపడతారు ఫేస్ పెయింటింగ్. ఈ లొకేషన్ ఎక్కడ అంటే న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ సిటీలోని సీబీడీ దగ్గరనమాట. ఈ సమ్మర్ టైమ్‌లోని జరిగే ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఇదే ప్లేస్‌లో ఎక్కువగా జరుగుతాయి. ఈరోజు జరిగిన ఈ ఈవెంట్‌లో పిల్లలందరికీ కూడా ఐస్ క్రీమ్ ఫ్రీగా ఇచ్చారండి. మా వోడు ప్రెజెంట్ అదే పనిలో ఉన్నాడు. ఇక్కడ చెస్ గేమ్ చూసారా ఎంత పెద్దుందో? ఇదిగోండి చూడండి మదరు, సన్ను ఇద్దరు కలిపి జాగ్రత్తగా ఆడుకుంటున్నారు. సో, ఇదంతా కూడా సర్కస్ జరగడానికి ముందన్నమాట. ఇలా రకరకాల యాక్టివిటీస్‌లోని పిల్లలందరూ చాలా బిజీగా ఉన్నారు కదా! ఈ టైంలోని ఇంక సర్కస్ చేసే అమ్మాయి వచ్చింది బయటికి. ఇలా రావడమే చాలు ఇంక అందరూ ఫోటోస్‌కి రెడీగా ఉన్నారనమాట. మేము కూడా తీసాంలెండి ఫోటోస్ పిల్లలిద్దరిని నించోబెట్టి. ఈ ఎండలో అంబ్రెల్లా పట్టుకొని పాపం అలా నడుస్తూ చాలా సేపు ఉంది. బ్యాక్ పెయిన్ ఒస్తది కదా! ఇంత హైట్‌లోని అలా వెళ్తూ ఉండాలంటే. నవ్వు ఫేస్‌తోని ఉండి పిల్లలందరికీ చక్కగా ఫోటోకి ఫోజులిచ్చింది. ఇంకా జనాలొస్తూనే ఉన్నారు. సర్కస్ స్టార్ట్ అవ్వలేదు కదా ఇప్పుడు. ఇంకో 15 మినిట్స్‌లో స్టార్ట్ అవుద్దనగా అనౌన్స్ చేశారు. అది విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా వచ్చేసారనమాట. అలా ఎవ్రీ 5 మినిట్స్‌కొకసారి అనౌన్స్ చేస్తూనే ఉన్నారు పాపం. సో, ఇప్పటి వరకు నేను చూపించిందంతా సర్కస్ ముందు వరకనమాట. సో, ఇప్పుడు సర్కస్ స్టార్ట్ అవుతది. నేనిప్పుడు ఇంకేం మాట్లాడను. ఒరిజినల్ సౌండ్‌తోని మీకు సర్కస్ మొత్తం చూపిస్తాను. కుదిరితే మీ పిల్లలకు కూడా ఇక్కడి నుంచి సర్కస్ ఎలా ఉంటదో చూపిచ్చండి. న్యూజిలాండ్‌లో సర్కస్ ఎలా ఉంటదో వాళ్ళకి కూడా తెలియాలి గదా! ఇప్పుడైతే సర్కస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా రా వీడియో ఉంటది చూసేయండి. Fly high up here. Set your feet nice and high. Here up the front. Buddy! Come on, buddy. I promise I'll get up and fly, but I'm so tired. Buddy! Santa needs our help. We're running out of time. Santa asked me to get right close, find the other dolls, get Christmas branch, and set Christmas being delivered before sundown.
న్యూజిలాండ్లో సర్కస్ ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.